తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిజంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టు లేకుండా పోయిందా? వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా రాదు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు కదా సార్. దానికి మీరేం చెప్తారు? సార్వత్రికల ఎన్నికల అనంతరం కేవలం 1.85% తోని ఓటమి పాలైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. కానీ దాని తర్వాత జరిగినటువంటి విశ్లేషణల్లో ఎంతోమంది విశ్లేషకులు కానీ సర్వే రిపోర్ట్లు కానీ బీఆర్ఎస్ పార్టీకి కేవలం 2 నుండి 3 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కొన్ని సర్వే సంస్థలు అయితే మరి ఒకటో లేదా ఒకటి లేకపోతే ఆ 0 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అనూహ్యంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు కావచ్చు, అదేవిధంగా ఇతర విశ్లేషకులు ఇచ్చినటువంటి విశ్లేషణలు కావచ్చు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి ఎంపీ ఎలక్షన్లలో అత్యధికమైన సీట్లు ఈరోజు గెలవబోతుందని చెప్పి అన్ని సర్వే సంస్థలు కావచ్చు, విశ్లేషకులు కానీ చెప్తా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఆదరించడానికి అందరూ కూడా సన్నద్ధమైనారు. ఇప్పుడు అదేవిధంగా ఏవైతే దొంగ హామీలు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో 6 హామీలు అని చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పి 420 రకాల హామీలు అని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. 1-2 హామీలు తప్ప 1-2 గ్యారంటీలు తప్ప ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క గ్యారంటీని కానీ ఈరోజు నిలబెట్టుకోలేటువంటి పరిస్థితులలో ప్రజలందరూ చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈరోజు రైతాంగం కావచ్చు, ఇతర వర్గాల ప్రజలందరూ కావచ్చు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా ఆగ్రహంతో ఉన్నారు. అదేవిధంగా గత 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అటు విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ఫేర్ షేర్గా రావాల్సినటువంటి నిధులు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, జాతీయ హోదాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా విస్మరించినందుకు అటు బీజేపీ పార్టీకి, అదేవిధంగా ఈరోజు అన్ని రంగాలలో విఫలమైనటువంటి రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, 2 పార్టీలకి ప్రజలు ఈరోజు గుణపాఠం చెప్పడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రానున్నటువంటి ఎన్నికలలో అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని చెప్పి ఈరోజు అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్నటువంటి విశ్లేషణలతో అందరూ కూడా స్పష్టంగా చెప్పొచ్చు. దాంతోపాటు సార్, ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది. త్వరలోనే కేటీఆర్, కేసీఆర్ కూడా కీలక నేతలు కూడా అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారు. వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి ఎద్దేవా చేస్తూ మాట్లాడారు. దానికి మీరేం చెప్తారు సార్? అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ అహంకారంతో చాలామంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులను ఇలా చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఏవో కొన్ని విచారణలు జరుపుతూ ఉన్నారు. ఆ విచారణకు సంబంధించినటువంటి రిపోర్టులు కావచ్చు, లేదా ప్రెస్ మీట్లు పెట్టి అధికారికంగా ఎవరు కూడా చెప్పడం లేదు. కొన్ని యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోపగాండాలో భాగమైనటువంటి ఇట్లాంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు తప్పితే వాళ్ళు ఇట్లాంటి అహంకారంతో చేసినటువంటి ప్రతి ఒక్క స్టేట్మెంట్కి ఈరోజు ప్రజల ద్వారానే, ప్రజాక్షేత్రంలోనే వాళ్ళకి సమాధానం రాబోతూ ఉన్నది. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, వీళ్ళు లోపాయికారిగా ఒప్పందం చేసుకొని గెలిస్తే మీరన్నా గెలవాలి, లేకపోతే మేమన్నా గెలవాలి. కానీ ఇక్కడ చాలా పటిష్టంగా ఉన్నటువంటి ప్రజల్లో పటిష్టంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని గెలిచేటువంటి అవకాశం మనం కల్పించొద్దు అని చెప్పి ఒక అంతర్గతంగా వాళ్ళు ఒక లోపాయికారి ఒప్పందం చేసుకున్నటువంటి స్పష్టమవుతా ఉన్నది. అక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పావులు కదిపి ఇట్లా ఈ ఈడీ ద్వారా కావచ్చు ఇట్లాంటి కేసులు పెట్టేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ దీనికి వత్తాసు పాడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఇట్లనే అరెస్టులు చేస్తామని చెప్పి ఇట్లాంటి అహంకారంతో ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలే ప్రజాక్షేత్రంలో వీళ్ళందరికీ తగిన గుణపాఠం చెప్పబోతూ ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో బీఫామ్ ఇవ్వబోతా ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది? మీ పార్టీకి సంబంధించిన విధి విధానాలు ఏంటి? 17 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుస్తారని నమ్మకం ఉంది మీకు? అత్యధిక స్థానాలు అనూహ్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ అనేది పెరిగింది. గత నెల రోజుల క్రితం నుండి ఇప్పటివరకు చూస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందని స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఉన్న 17 స్థానాల్లో అత్యధిక స్థానాలు, నేను స్పష్టంగా ఒక నంబర్ చెప్పలేను కానీ అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే కూడా అత్యధిక స్థానాల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతూ ఉన్నదని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఈరోజు కేసీఆర్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ స్టేట్ కమిటీ మీటింగ్లో ఈరోజు వారి చేత క్యాండిడేట్లకి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు అందరూ కూడా బీఫామ్లు చేయబోతూ ఉన్నారు. ఈరోజు గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అటువంటి అభివృద్ధి కానీ అటువంటి సంక్షేమం కానీ ఇతర పార్టీ అధికారంలోకి వస్తే జరగదనేది ఈరోజు ప్రజలకు అందరూ కూడా స్పష్టంగా అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ లాంటి పార్టీనే ఇక్కడ పొలిటికల్గా బలంగా ఉంటే మళ్ళీ ప్రజలకు మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా స్పష్టంగా గ్రహించారు. కాబట్టి
ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే రానున్న ఎన్నికలలో వాళ్ళు పట్టం కట్టబోతున్నారని స్పష్టమవుతా ఉంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి 100 రోజుల్లో బ్రహ్మాండమైన పాలన తీసుకొచ్చినాం, దేశంలో ఎక్కడా చేయలేనటువంటి పాలన మేము చేసినాం, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మాకు ఓటేసి 14 సీట్లు పైగా గెలిపిస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. బ్రహ్మాండమైన పాలన అంటే వాళ్ళు ప్రాథమికంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయాలి, అవి చేయలేదు. ఈరోజు రైతు బంధు ఏదైతే గత 7 సంవత్సరాలుగా ఇంటరప్షన్ లేకుండా ప్రతి ఒక్క ఫార్మర్కి ఎట్లయితే రైతు బంధుని అందజేసిందో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈరోజు 4 ఎకరాల వరకే వాళ్ళు ఇవాళ రైతు బంధుని అందజేయడం జరిగింది. ఇతర రైతులకి ఈరోజు రైతు బంధు రాలేదు. వాళ్ళు చెప్తా అన్నటువంటి కౌలు రైతులకు ఇస్తా అన్నటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. రైతు భరోసా ద్వారా వాళ్ళు ఇస్తా అన్నటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టలేదు. అదేవిధంగా వరికి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి వాళ్ళు డిసెంబర్ 9నే దీన్ని అమలు చేస్తాము, దీని మీద సంతకం పెడతామని చెప్పి గతంలో చెప్పడం జరిగింది ఎన్నికల హామీలో. కానీ వచ్చేసారి నుంచి దాన్ని అమలు చేస్తామని చెప్పి రీసెంట్గా మహబూబ్ నగర్లో జరిగినటువంటి, నారాయణపేటలో జరిగినటువంటి సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంటే ఈసారికి వరికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం లేదని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇట్లా ఈ హామీలని భవిష్యత్తులో మేము అమలు చేస్తామని మాత్రమే వాళ్ళు చెప్తా ఉన్నారు. 6 గ్యారెంటీలను కూడా పూర్తి స్థాయిలో భవిష్యత్తులో అమలు చేస్తామని చెప్తా ఉన్నారు తప్పితే ఇప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గ్యారెంటీలు కావచ్చు, ఇప్పటి వరకు వాళ్ళు నిలబెట్టుకున్నటువంటి దాఖలాలు లేవు. అన్ని రంగాలలో వాళ్ళు చెప్పినటువంటి అన్ని హామీలలో ప్రతి ఒక్క దాంట్లో ఈరోజు విఫలమైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకి వీళ్ళు ఇచ్చినటువంటి దొంగ హామీలన్నింటినీ కూడా నిలబెట్టుకోలేని పరిస్థితులలో ఈరోజు ప్రజాక్షేత్రంలో ప్రజలు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పబోతా ఉన్నారు.